సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. దర్శకుల్లో రెండు రకాలు ఉంటారు. ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసేవాళ్ళు, తక్కువగా మాట్లాడి ఎక్కువ పని చేసేవాళ్ళు. ఈ రెండు కేటగిరీల్లో సెకండ్ కేటగిరీకి వస్తారు డైరెక్టర్ మహీబీ రాఘవ. ఈరోజు విడుదలైనటువంటి యాత్ర 2 సినిమాతోటి ఒక సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి రాఘవ ఇప్పుడు మనతో ఉన్నారు. రాఘవ గారు నమస్తే. నమస్తే సార్. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ స్టూపెండస్ హిట్. థ్యాంక్ యూ సార్. అంటే ఈ సినిమా జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ యాత్ర 2 అనేటువంటిది ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి సినిమా. అయితే ఆ పొలిటికల్ యాంగిల్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టితే దర్శకుడుగా మహీబీ రాఘవ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు, ఎంత చక్కగా సినిమాని ప్రజెంట్ చేశాడు. పొలిటికల్ అనగానే కొన్ని వాల్యూస్కి వాటికి తిరోధకాలు ఇచ్చేటువంటి సందర్భం, కానీ ఒక మేకింగ్లో ఒక వాల్యూస్ ఎథిక్స్ని పాటిస్తూ సినిమా తీశాడు అనేటువంటి ఒక అభినందన మీకు అందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది? హౌ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఏం లేదు సార్, ఇప్పుడే అది 2 షోలు అయింది. థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుందండి. థియేటర్లో పబ్లిక్గా ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూసినప్పుడు దేర్ ఆర్ సర్టన్ గూస్ బంప్ మూమెంట్స్ కనిపించినాయి సినిమాలో. ఈ కైండ్ ఆఫ్ సినిమాలో చాలా కష్టం సార్, ఎందుకంటే మనకు యాక్షన్ స్టంట్స్ ఉండవు, ఉండవు, ఏముండవు. సో ప్లస్ ఈ రియలిస్టిక్ క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళు తోడలు కొట్టేసి లేకుంటే పెద్ద డైలాగులు చెప్పలేరు. రియల్ క్యారెక్టర్స్ కదా సార్. ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనుకోండి మనకు కనెక్ట్ అవుతుంది. ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయితే రియల్ క్యారెక్టర్స్ వాళ్ళు రోజు చూస్తారు. ఇది జరగలేదంటే వాడు ఇది నమ్మడం అంటే ఇంకా సినిమా మొత్తం కష్టం సార్. సో ఆ ఉన్న చిన్న పారామీటర్స్ లో మనము డైలాగ్ సటిల్ గా ఉండాలా, మ్యూజిక్ 2 నాచెస్ అప్ ఉండాలా, పర్ఫార్మెన్సెస్ కూడా కొంచెం తక్కువ ఉండాలా. ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు అప్పుడు దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ వీ కెన్ గివ్ ఇన్ దట్ హై. మనం ఇలాంటి పొలిటికల్ డ్రామాలు కానీ పొలిటికల్ బయోపిక్స్ తీసుకుంటున్నప్పుడు ఉన్నదానికంటే ఎగ్జాగరేటెడ్ అమౌంట్ ఆఫ్ ఫిగర్స్ కానీ ఎగ్జాగరేటెడ్ అమౌంట్ ఆఫ్ దాన్ని ఫిక్షనైజ్ చేయటం అనేటువంటి జరుగుతుంది. అవును సార్, అవును సార్. కానీ మీరు ఎక్కడ ఫిక్షనాలిటీ అనేటువంటి దానికి వెళ్లకుండా ఉన్న కథను తీసుకుని అండర్ ప్లే చేయటం అనేటువంటి జరిగింది. యూ హ్యావ్ అండర్ ప్లేడ్ ద ఎంటైర్ ఎపిసోడ్ ఇన్ ఏ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వే. దట్ అది బాగా గ్రాస్ చేసింది సినిమాలో. అంటే మనం సెన్సేషనలిజం కి లేదా దానికి దీనికి కొన్ని క్యారెక్టర్స్ పెట్టచ్చు, ట్రైలర్ లో పనికొస్తాయి. ఒక యాక్టర్ ఉన్నాడు దీంట్లో, ఏదో ఒకటి ఉంది, లేదా ఒక వాళ్ళు తిట్టడము లేకుంటే ఇదే చేయడం. ప్రాబ్లం ఏంటంటే సార్, సినిమాకి వచ్చినప్పుడు ఒక సీరియస్ పొలిటికల్ డ్రామాగా దే వోంట్ టేక్ ఇట్ త్రూ. అటెన్షన్ పనికొస్తుంది కానీ అందుకన్నా మోస్ట్ డిఫికల్ట్ ఇది సబ్జెక్ట్ టు డూల్ ఈజ్ విత్ పొలిటికల్ అండ్ పొలిటికల్ పర్సనాలిటీస్ మీద సినిమాలు చేయడం సార్. ఎందుకంటే సార్ బై నేచర్ పాలిటిక్స్ అనేది 2 వర్గాలు 3 వర్గాలు ఉంటాయి. నువ్వు ఏమి చేసినా దాన్ని సినిమాగా చూడరు. మీరు ఎన్ని చెప్పినా మీరు ఎంత అద్భుతం అన్నా కానీ దానికి ఒక 0.5% 34% ఇది కాదరా అయినా అనేవాళ్ళు ఉంటారు. ఏం చేయలేదు సార్, అది డిసడ్వాంటేజ్. సార్ ఇప్పుడు మీరు 2018లో యాత్ర సినిమా చేశారు. 19 సేమ్ డేట్, February 8th. February 8th. తండ్రి కథ, కొడుకు కథ చేశాం. ఆ రోజు నాకు తీసినప్పుడు నేను ఇదే ఇంటర్వ్యూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్ని మూటలు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి అని మేము సరదాగా అడిగితే అలాంటిది ఏమీ లేదండి, వాళ్ళ దాంతో ఏమీ లేదు అని మీరు చెప్పారు. నేను ఆ రోజు చెప్పిన సమాధానం ఏంటంటే సార్, ఆ రోజుకి నేను తీసిన ఒక్క హారర్ కామెడీ. బుద్ధున్నోడు కూడా నన్ను పెట్టుకొని వైఎస్ఆర్ లాంటి క్యారెక్టర్ తో సినిమా తీయడం అంటారు సార్. ఇప్పుడు అంటే ఇక యాత్ర వల్ల మనల్ని నమ్ముతారు, కానీ యాత్ర 2కి మనకు గుడ్ విల్ ఉంటుంది. అంతేగాని మనము ఇప్పుడు అది చేసామనుకోండి సార్, ఇప్పుడు ఈ సినిమాలు ఇలా రావు. అప్పుడు ఆబ్వియస్లీ యుల్ హ్యావ్ టు లిసన్ టు మనం ఏం పెట్టాలా, ఎలాంటి పెట్టాలా. అప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ రావు సార్. యాత్ర అనేటువంటిది ఆ రోజున రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్ కానీ ఆ టైట్ పొజిషన్స్ లో మీరు ఫైనాన్షియల్ గా ఎంతవరకు అవుతుంది అనుకున్నది, అది ఈల్డ్ అయిందా మీకు? అయింది సార్. ఎందుకంటే అప్పుడు మనకు గుడ్ OTT ఉండింది, అట్లా ఈల్డ్ అయింది సార్. చిన్న బడ్జెట్ కదా, చిన్న బడ్జెట్. ఆ రోజున నిర్ణయించుకున్నారు యాత్ర 2 కూడా చేయాలనేటువంటి ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? నేను అది రిలీజ్ అయ్యి ఫిబ్రవరిలో సమ్వేర్ అన్నకు చూపించిన తర్వాత అన్నకు చెప్పాను సార్, వైఎస్ఆర్ గారి కథ 2 విధాలు చూడొచ్చు సార్, 2 కథలు చెప్పాలి. ఒకటి వైఎస్ఆర్ గారు ఆయన తండ్రి కథ, వైఎస్ఆర్ గారు ఆయన కొడుకు కథ. ఎందుకంటే ఈ 3 people ఆర్ ఇంటర్లింక్డ్. యూ కాంట్ టెల్ వైఎస్ఆర్ స్టోరీ వితౌట్ కొడుకు జగన్మోహన్ రెడ్డి లేకన్నా చెప్పలేరు సార్. టుడే హీఈస్ అలైవ్ ఆర్ మోర్ అలైవ్ బికాస్ ఆఫ్ సన్ ఎవ్రీడే వైఎస్ఆర్ అనే ఒక ఉంది సార్ అది. అండ్ దే ఆర్ ఇంటర్లింక్స్. ఐ లైక్ ఆల్ హౌ ద 3 generations హ్యావ్ ఎయిడెడ్ దెమ్సెల్ఫ్ టు డూ దట్ సార్. అన్నకి చెప్పాను సార్ నేను, అప్పుడు ఇంకా ఎలక్షన్స్ కాలేదు, ఓటింగ్ కాలేదు, ఇవన్నీ కాలేదు. అన్న వీలైతే
యాత్ర 2 జైలు ఉందన్న. ఫస్ట్ కథలో నాకు పొలిటికల్ డ్రామా చేసే స్కోప్ దొరకలేదు. వెరీ ఫ్లాట్ సబ్జెక్ట్ నాది. ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ మీదే నేను రిలై అయ్యాను. దాంట్లో అపోజింగ్ ఫోర్స్ లేదు, ఒక డ్రామా లేదు, ఒక లేదు. మీ కథలో టైలర్ మేడ్ డ్రామా ఉంది నా. మనం మేమేమి పెద్దగా ఆలోచించి కొత్తగా చేయాల్సింది లేదు. మీ చరిత్ర మీరు రాసుకున్నారు. అప్పటికి అధికారంలోకి వచ్చారు కదా. అధికారం రాలేదండి, అప్పటికి కాల. అన్న మీరు గెలిచినా గెలిచకపోయినా మీ దాంట్లో కథ ఉంది. గెలిస్తే ఒక ఎండింగ్ ఉంటుంది, గెలవకపోతే ఇంకో ఎండింగ్ ఉంటుంది. ఎందుకంటే మిగతా కథ అంతా డ్రామా నిర్ణయం తీసుకున్నా చెప్పాడు. యాత్ర 2 అప్పటికి అధికారంలోకి రాలే. ఫిబ్రవరి అండి, ఫిబ్రవరి అన్నకి చెప్పాను ఉంటాయి. ఎందుకంటే నాకు యాజ్ అ స్టోరీ టెల్లర్ యాత్ర 2లో అడ్వాంటేజ్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఉంది, ప్లస్ బిగ్గర్ అబ్స్టికల్స్ ఉన్నాయి. సో ప్లస్ హైస్ లోస్ కానీ ఒక హీరోకి ఒక ఆర్క్ కానీ ఇవన్నీ కూడా టైలర్ మేడ్ ఉందండి. అంటే మీరు ఆయన సబ్జెక్ట్ చెప్పి యాత్ర 2 సబ్జెక్ట్ అని చెప్పి చేస్తున్నామని చెప్పి తనకు తెలియజేసినప్పుడు ఆ రోజు చెప్తే నవ్వారు ఆయన. సరే బోబా అని చెప్పినాడు అంతే. అంతే తప్ప దానికి పెద్దగా రియాక్ట్ అవ్వాలి. సినిమాలు